డాక్టర్ శివకుమార్ గారు శివకుమార్ గారు ఏదైతే ఉండాలి వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అంటే ఈ అధికారం ఎవరిచ్చారు? ఫోన్ ట్యాపింగ్ అధికారం ఎవరిచ్చారు? అది ఒక ఉత్కంఠ రేపుతున్నారు అనమాట. ఫోన్ ట్యాపింగ్ అనేది వాస్తవానికి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో, కానీ ఏది ఉన్నా కానీ ఒక దేశ చరిత్ర లోపల ఒక రాష్ట్రాన్ని కావచ్చు, దేశాన్ని ఉగ్రవాద చర్యలు లేపం కావచ్చు, లేదంటే ప్రభుత్వాలను కూలదోయే చరిత్రలో కావచ్చు, అలాంటి ఫోన్ ట్యాపింగ్ మాత్రమే పర్మిషన్ తోటే నడుస్తాయి. కానీ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు ఒక కానిస్టేబుల్ ఉండాలి, ఒక ఐఏఎస్ అధికారి వరకు, ఒక ఐపీఎస్ అధికారి వరకు కూడా తీసుకునే నేపథ్యం ఉంది. అది మీరు చెప్పారంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారంటే వీళ్ళు చెప్పారంటుంది. ఇదంతా తిరిగి ఎక్కడికి వస్తుంది? ఎవరు చేయించారంటారు? ముందుగా స్వతంత్ర టీవీ మీడియా డిబేట్ ప్రేక్షకులకు, మీకు కాలం ఉన్న వారికి నమస్కారం. అయితే రాజమౌళి గారు ఇప్పటివరకు వివిరావు గారు మాట్లాడింది వినడం జరిగింది, ప్లస్ కృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది మొత్తానికి మూల కారణము గతంలో ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే కొన్ని ప్రభుత్వానికి అవసరమైనయో, లేకపోతే మావోయిస్టులో, లేకపోతే నక్సలిజమో, లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇష్యూ, ఏదైనా కమ్యూనల్ రైట్స్ అట్లా జరిగినప్పుడు ఎప్పుడన్నా తీసుకుండొచ్చు, నేను దానికి కాదంటలేను. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందంతా ఫోన్ ట్యాపింగ్ అనే దాని మీదనే మొత్తం వాళ్ళు కంప్లీట్ గా గేమ్ ఆడడం జరిగింది. వాళ్ళు ఒక సాధారణమైన నాలాంటి వాళ్ళని కూడా వదలకుండా నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తుండ్రు. నా ఫోన్ ఎప్పుడన్నా రింగ్ అయింది అంటే ఒక బీప్ సౌండ్ వచ్చిన తర్వాతనే నాకు కనెక్ట్ అయ్యేది, అప్పటి వరకు కనెక్ట్ అయ్యేది కాదు. సో ఈ రకంగా వాళ్ళను రాజకీయ నాయకులు, వాళ్ళ ఇంటోళ్ళు, లేకపోతే అన్నా చెల్లె, లేకపోతే ఎవరు లీడ్ చేస్తున్నారు అనే రకంగా, లేదు అంటే మొత్తానికి సినీ రంగంలో కానీ జడ్జిలను కానీ ఎవరిని కూడా వదలకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాని మీద ఇది పెనుభూతం లాగా, అంటే కేసీఆర్ అధ్యక్షతనే, కేసీఆర్ ఆలోచనతోనే జరిగిందనే రకంగా మనం ఆల్రెడీ ఆధారాలతో జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ కూడా జరుగుతుందో ఫోన్ ట్యాపింగ్ వల్ల, అది కూడా ఇప్పుడు ఎవరైతే స్పందించడం కానీ, లేకపోతే వాళ్ళు ఇప్పుడు 5వ సారి ఏమో ఈ రోజు వాళ్ళని ఎంక్వైరీకి పిలవడము. కానీ ఈ రోజు కూడా ఆయన నోరు మెదుపుతలేడు అనే రకంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన కూడా డిపార్ట్మెంట్ వ్యక్తే కాబట్టి నోరు మెదుపుతలేడు. కానీ ఆయనను కూడా ఒక జనరల్ ఖైదీని ఎట్లయితే టార్గెట్ చేస్తారో అట్లా చేస్తే ఇమీడియట్ గా చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు జగన్ కానీ, లేకపోతే తెలంగాణలో కానీ, లేకపోతే కేటీఆర్ కవిత మాటినాడా, కవిత హరీష్ రావు మాటినాడా, హరీష్ రావు సంతోష్ రావు మాటినాడా, సంతోష్ రావు మళ్ళీ కేసీఆర్ మాటినారా అనే రకంగా వీళ్ళు మొత్తానికి ఈ టార్గెట్ ఎలక్షన్ అప్పుడు కానీ, లేకపోతే ఎదుటోళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడానికి కానీ, లేకపోతే ఎవరు ఏ రకంగా డీల్ చేస్తున్నారు అనే రకంగా కూడా ఒక జడ్జిల వర్షనే వీళ్ళు విన్నారంటే ఎంత ఇదిగా ఉంది. ఇంకొకటి ఏమంటే ఈ రోజు చట్టం దాని పని చేసుకుంటూ పోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 18 మాసాల నుంచి అది కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఈ కార్ రేస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేకపోతే కవిత కేసులో లిక్కర్ కేసు కూడా కావచ్చు, ఇవన్నీ చట్టం దాని పని చేసుకుంటూ పోతుందనే రకంగా మనం చెప్పడం జరుగుతుంది. కానీ జాప్యం జరుగుతున్న మాట వాస్తవము. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు, అవసరమైతే మంత్రివర్గంలో మాట్లాడి సెంట్రల్ కి దీన్ని రెఫర్ చేయమని చెప్పి. నేను ఏమంటున్నా అంటే ఒక రకంగా ఒక సుమోటో కేసు కింద సెంట్రల్ కూడా ఇమీడియట్ గా పెట్టొచ్చు, కాళేశ్వరం పెట్టొచ్చు, ఫోన్ ట్యాపింగ్ పెట్టొచ్చు. సెంట్రల్ కు ఆల్రెడీ అథారిటీస్ ఉన్నాయి. సెంట్రల్ నుంచే వీళ్ళు పర్మిషన్ తీసుకుంటూ నక్సలైట్ల ఎజెండా ఉంది, దాని గురించి మనం ఫోన్ ట్యాపింగ్ చేయాలనే రకంగా రిప్రజెంటేషన్ చేసి తీసుకున్నారనే రకంగా. ఇప్పుడు నిన్న కాక మొన్న అరుణ్ కుమార్ అని చెప్పి ఇంతకుముందు ఆయన ఏదైతే హైకోర్టులో ఇది ఉండు గవర్నమెంట్ కి కూడా ఇది ఉండే, సో ఆయన పంజాగుట్ట పిఎస్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఏదైతే నోటు కోర్టు కేసు కూడా రేవంత్ రెడ్డి గారి మీద వచ్చిన కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అది ట్యాప్ చేయడం జరిగింది. ఇది కూడా బైఫరికేషన్ చేసిండ్రు, దీనివల్లనే ఈ ఫ్యాబ్రికేషన్ కేసు అని ఖచ్చితంగా ఆయన కంప్లైంట్ చేసి ఇమీడియట్ గా ఈ రోజు మీడియాలో డైరెక్ట్ ఓపెన్ గా చెప్పిండు ఎక్కడి నుంచి తప్పు జరిగింది, ఏం చేశారు. నిజంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి మొత్తానికి కీలక సూత్రధారి, పాత్రధారి కేసీఆర్ అనేది మొత్తానికి ఆ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎంత మందిని అయితే ఎంక్వైరీ చేసారో అందరూ కూడా కేసీఆర్ చేయమంటేనే చేసినాం, పెద్ద ఆయన చేయమంటేనే చేసినాం అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కేసీఆర్ చేసిండ్రా ఇంకెవరు చేసిండ్రా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ నేరస్తులని ఖచ్చితంగా ఇంకా సమయం ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఒక
హెడ్ లాగా చేసి ఇమీడియట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది నా ఆలోచన. ఎస్. ఉమ్మన్ రాము